తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దపురానికి దగ్గరగా తిరుపతిని తొలి తిరుపతి అని పిలుస్తారు. 6000 ఏళ్లున్న తిరుమల కంటే 8000 ఉన్న చరిత్ర కలిగిన సింహాచలం కంటే అతి పురాతనమైన క్షేత్రం. ఇంకా చెప్పాలంటే దేశంలోని ఇతర ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమైనది. పరమ పవిత్రమైన చిరు మందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభస్వామి శోభాయమానంగా స్వయంభూగా దివులి సమీపంలో కొలువుదీరిన దేవాలయానికి 9000 సంవత్సరాల చరిత్ర ఉంది. విష్ణుమూర్తి శిలారూపంలో మొదట ఇక్కడే వెలిసినందున ఈ ప్రాంతాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. స్వయంభూగా స్వామివారు వెలిసిన ప్రతి ఆలయంలో ఆల్వర్లు కొలువుదీరి ఉంటారు. అదే రీతిలో ఇక్కడ గర్భాలయం పక్కన ఎడమవైపు ఆల్వర్ల విగ్రహాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు ఆలయ అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి. శ్రీ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ వికనసాచార్య గురవే నమః. శ్రీ విష్ణుం శ్రీ మహీయుక్తం శాంతం శేషం ఖగాధిపం సుదర్శనాత్యాయుధాని సుమూర్తాని నమామ్యహం. ఓం శ్రీ శృంగారవల్లభస్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భక్తులారా, కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దగ్గర తిరుపతి అనే గ్రామంలో శ్రీభూసమేత శృంగారవల్లభ స్వామి వారు. ఈ స్వామివారి గురించి కొంచెం తెలుసుకుందాం. ఎస్ఆర్ ఛానల్ వారు మీ అందరికీ స్వామివారి యొక్క వైశిష్యాన్ని తెలియచేయడానికి చక్కని ప్రయత్నం చేస్తున్నారు. వారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా స్వామివారి యొక్క ప్రత్యేకతలు విశేషతలు తెలియచేయడానికి ప్రయత్నం చేద్దాం. పెద్దాపురం సామర్లకోటకు 12 కిలోమీటర్ల దూరంలో తిరుపతి అనే గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని తొలి తిరుపతి అని, చదలవారి తిరుపతి అని, దివిలి తిరుపతి అని అనేక రకాలుగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఈ గ్రామంలో శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసి ఉన్నారు. వీరికి విశేషంగా 4 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి చాలా విశేషమైనటువంటిది, భక్తులు ఎవరు చూస్తే వారింతత్తు కనబడటము. రెండవది శంకుచక్రాలు 2 కూడా అపసవ్యంగా ఉండటం. మూడవది చక్కనైనటువంటి చిరునవ్వుతో పలకరిస్తున్నట్టుగా ఉంటారు స్వామి. 4వది స్వయంభూమూర్తి. ఈ ప్రత్యేకతలన్నీ ఎందుకు వచ్చాయి అంటే మనం శ్రీమద్భాగవతంలోకి వెళ్ళాలి. వ్యాస మహర్షి ఉటంకించినటువంటి కథాంశంలో ధ్రువకథా వృత్తాంతం ఉంది. ధ్రువకథ అంటే ధ్రువ నక్షత్రము అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా. ఆ నక్షత్రం ఒకప్పుడు ఉత్తానపాదుడు అనేటువంటి రాజు యొక్క కొడుకు. అతనికి 2 భార్యలు. ఉత్తానపాదుడికి పెద్ద భార్య యొక్క కొడుకు అయినటువంటి ధ్రువుడు ఈ చిన్న భార్య అయినటువంటి సురుచితో చాలా ఇబ్బందులు పడిపోతాడు. తండ్రికి చేరువవ్వనివ్వదు ఆమె ఈ కుర్రవాణ్ణి. ఇట్లాంటి ఈతి బాధలన్నీ భరించలేక ఒకానొక రోజు తల్లి దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తాడు. బాధల నుంచి, కష్టాల నుంచి బయటపడటం ఎలాగా అని. అప్పుడు ఆమె చెబుతుంది, నాయన శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసుకో, ఆయన గురించి అన్వేషణ చెయ్యి అని. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలకి మారుపేరైనటువంటి ధ్రువుడు అడవుల్లో నడుచుకుంటూ ఇప్పుడు తిరుపతి అని పిలువబడుతున్నటువంటి ఈ అటవీ ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడ శాండిల్య మహర్షి యొక్క ఆశ్రమం ఉండేదని, ఆ కుర్రవారికి ఆ మహర్షి చక్కనైనటువంటి తర్ఫీదిస్తూ ఉంటే అదే సమయానికి నారద మహర్షుల వారు రావటం, కుర్రవాడి యొక్క మనోభావాన్ని ఎరిగి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేయడానికి వచ్చాడు వీడు అని ఆ కుర్రవాడిని చేరదీసి, నాయన శ్రీ మహావిష్ణువు ఇలా ఉంటాడు, శంఖము చక్రము గదా అభయం కలిగినటువంటి స్వామి, ఆరాధించు అని ఒక చక్కనైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆ మంత్రాన్ని చక్కగా ఆ కుర్రవాడు మననం చేశాడు. మననాత్ త్రాతతేయితి మంత్ర అంటుంది కనుక శాస్త్రం. మనస్సుతో ఆ కుర్రవాడు తదేక దృష్టితో చేయటం వల్ల అది తపస్సుగా మారి అతి స్వల్పకాలంలోనే శ్రీ మహావిష్ణువు వారు ఆ కుర్రవాడికి దర్శనమిచ్చారు. ఆ ప్రత్యక్షమైనటువంటి సమయంలో స్వామివారి యొక్క విరాజమానమైనటువంటి విరాట్ స్వరూపాన్ని చూసి కుర్రాడు భీతిల్లిపోతూ ఉంటే స్వామి అది గ్రహించి, నాయనా భయపడకు, నన్ను చూడు, నీ అంతే ఉంటాను అన్నారట. ఆ కారణం చేత ఇప్పటికీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలోంచి చూస్తే ఎవరి ఎత్తులో వారికి కనబడతారు. చిన్నపిల్లలకు వారి యొక్క ఎత్తులో, కాస్త ఎత్తుగా ఉండేటువంటి వారికి వారి అంత ఎత్తులో కనబడటం చాలా విశేషమైనటువంటిది. స్వామివారి వైశిష్యము, వారి అనుగ్రహము మనకి. కాబట్టి ఇట్లాంటి విశేషత కలిగాయి.
ఆ స్వామివారు ఆ కుర్రవాడికి దర్శనమిస్తారు. ఆ తర్వాత అయినా కానీ కుర్రాడిలో భీతి పోదు. ఎందుకు పోదంటే చిన్నపిల్లవాడు కదా, అందుకని స్వామివారే మరలా శ్రమ తీసుకుని అతనికి జ్ఞానోదయం చేశారు. భగవంతుని గుర్తుపట్టాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి కదా. కాబట్టి ఆ జ్ఞానాన్ని అతనికి ఇవ్వటం కోసం శంఖాన్ని కుడి చేతిలోకి తీసుకుని కుర్రవాడిని స్పృశించారట. అందువల్ల స్వామివారికి కుడి చేతిలో శంఖము, ఎడం చేతిలో చక్రము ఉండటం బ్రహ్మాండమైనటువంటి చక్కనైనటువంటి మరి ఒక ప్రత్యేకత. సరే, వారిద్దరి మధ్య అనేక సంభాషణలు జరిగినాయి. ఆ సంభాషణల్లో స్వామివారు చెప్పారు, నాయనా, నువ్వు మోక్షం కోరుకున్నావు, అప్పుడే కాదు, నీ తండ్రి అనంతరం చక్కగా రాజ్య పరిపాలన చెయ్యి. నువ్వు కారణజన్ముడివి, నువ్వు ధర్మ పరిరక్షణ కోసం పుట్టావు కనుక ధర్మ పరిరక్షణార్థమై నువ్వు నీ తండ్రి అనంతరం చక్కగా రాజ్య పరిపాలన చెయ్యి. నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకున్నావు కనుక రాజ్య పరిపాలన అనంతరం నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తాను అని స్వామివారు ఆ కుర్రవాణ్ణి, ఆ ధ్రువుని అనుగ్రహించారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ధ్రువమండలము. నక్షత్ర మండలానికి ధ్రువమండలం అని పేరు. ఆ ధ్రువ నక్షత్రాన్ని స్వామివారు అనుగ్రహించారు అని ఇక్కడ కథాంశము భాగవతంలో. అదంతా కూడా మన ఈ తిరుపతి గ్రామంలో స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఈ స్థలంలోనే జరిగింది అని మనకు ప్రగాఢ విశ్వాసము. సరే, ఆ ధ్రువుని కోరిక మీదే స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలియటం జరిగిందనమాట. చక్కనైనటువంటి చిరునవ్వుతూ ఉంటారు. మరి చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటారు? చక్కగా నవ్వుతూ మాట్లాడతాం కదా, అదే విధంగా నవ్వుతూ మాట్లాడినట్టుగా ఉంటారన్నమాట స్వామి. చాలా సౌందర్యమైనటువంటి మూర్తి, విరాజమానంగా ఉంటారు. ఒకసారి చూస్తే గవక్కని తల తిప్పుకోవద్దు, అంత సౌందర్యంగా ఉంటారు. కాబట్టి ఆయన్ని శృంగారుడు అన్నారు. ఆయన పూర్తిగా శృంగార వల్లభ స్వామి. వల్లభ అంటే విష్ణువు, అలాగే అందమైనటువంటి విష్ణువు అన్నమాట స్వామివారు. సరే, కాలం గడిచింది. కేవలం నారాయణుడు విష్ణుమూర్తి మాత్రమే ఉన్నారు. మరి లక్ష్మీదేవి లేకపోతే ఎలాగా అని నారద మహర్షులు వారు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారట. అందుకని స్వామివారికి దక్షిణ భాగం అంటే కుడివైపున లక్ష్మీ అమ్మవారు నారద మహర్షి చేత ప్రతిష్ఠింపబడ్డారు. అనంతరం చాలా కాలం గడిచిన తర్వాత మన సమయం వచ్చేసరికి ఈ కలియుగంలో శ్రీకృష్ణదేవరాయల వారి ఆధ్వర్యంలో భూదేవి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు అని మనకి ఆలయ చరిత్ర అన్నమాట. ఈ విధంగా లక్ష్మీదేవి భూదేవి సమేతులైనటువంటి శ్రీ మహావిష్ణువు శృంగార వల్లభ స్వామిగా మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని వారి చిరునవ్వుతో కూడినటువంటి అనుగ్రహాన్ని మనం అందరం పొందాలి అని మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా అందిస్తున్నాం. ఇదే కాక దేవాలయంలో బొటన బావి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి బావి ఉంది. దానికి రకరకాలైనటువంటి పురాణగాథలు ఉన్నాయి. ఈ దేవాలయ భవన నిర్మాణము అంటే స్వామివారి గృహ నిర్మాణము అని అనుకోవచ్చు. దానికి ఆ జలాన్ని వాడారని, అందువల్ల అది చాలా పవిత్రమైనటువంటి జలము అని ఇక్కడ వైశిష్యం. అనేక మంది ఇక్కడికి వచ్చే స్నానపానాదులన్నీ చేసి వారి వారి కోరికలను తీర్చుకోవటం కోసం పవిత్రులై అనంతరం స్వామివారి దగ్గరికి వచ్చి వారి యొక్క కోరికను చెప్పుకొని స్వామివారిని అనుగ్రహాన్ని పొందుతూ అనేక రకాలైనటువంటి అంటే కాస్త సంతానం లేకపోయినా భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళికలు ఇవన్నీ కూడా స్వామివారికి విన్నవించుకొని వారి అనుగ్రహాన్ని పొంది సత్ఫలితాలను పొందుతూ మంచి ఆనంద పరవశులైతూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఎస్ఆర్ ఛానల్ వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా సాదరంగా ఆహ్వానించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని పునీతులై పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ పాత్రులయ్యి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని దేవాలయం తరఫున మేమందరం కూడా మిమ్మల్ని మనవి చేస్తున్నాం. మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, కమిషనర్ గారు, ఆర్జేసీ గారు, డీసీ గారు, అదేవిధంగా మా ఈఓ గారు వడ్డే శ్రీనివాసరావు గారు, అనేక మంది మా దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, వీరందరూ కూడా చక్కనైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. భక్తులకు చక్కనైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వీరందరినీ కూడా ఆదరంగా చూస్తూ ఉన్నారు. ఇంకా మరింతగా చూడటానికి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి అనేక రకాలైనటువంటి గ్రామంలో ఉండేటువంటి వారు, గ్రామ పెద్దలు,
ఇతర గ్రామస్తులు అనేక మంది చక్కనైనటువంటి సహకారాన్ని అందిస్తూ దేవాలయ పురోభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. మీ అందరూ కూడా చక్కగా భాగస్వాములై హైందవ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ హైందవ ధర్మాన్ని మనం అందరం కూడా పరిరక్షణ చేసుకునేటువంటి సదుద్దేశంతో మీరందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తూ స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని మేము ఆశిస్తూ ఆకాంక్షిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు అందిస్తూ ఆశీర్వదిస్తూ మరొక్కసారి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీభూసమేత శృంగారవల్లభ స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు.